ఆయా కమిటీస్ కి ప్రెసిడెంట్స్ అంటే మీ వెనకాల కొన్ని వేల మంది ఉన్నారు. మీ అందరూ ఈరోజు అన్నయ్య గారి ముందు ఉన్నామంటే మన జన్మ సార్థకం అయిపోయిందనే లెక్క. అన్నయ్య చెప్పారు రక్తం పంచిన తమ్ముళ్ళని ఇంక జీవితానికి ఇంకేం అక్కర్లేదు, చాలు ఈ రోజు చాలు. నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను, నేను మాట్లాడాల్సిన స్వామినాయుడు గారు మాట్లాడేశారు. అయితే నేను ఎప్పుడు అంటుంటాను, మన బ్లడ్ బ్యాంక్ నేను రాగానే మస్కట్ నుంచి ఎప్పుడు వచ్చినా విధిగా బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వామినాయుడు గారికి ఒక హలో చెప్పేసి హైదరాబాద్ లో చిన్న చిన్న పనులుంటే వెళ్ళిపోతాను. నేను విజయనగరం వెళ్ళాలి కాబట్టి విజయనగరం వైజాగ్ వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను బ్లడ్ బ్యాంక్ రాగానే నా హృదయం అంతా ఏదో స్పందన అనమాట. అదొక టెంపుల్ లా ఫీల్ అవుతాను. అదొక టెంపుల్. బ్లడ్ బ్యాంక్ ఒక టెంపుల్ అయితే అన్నయ్య మనకు దేవుడు, అన్నయ్య మనకు దేవుడు. అందులో రామం స్వామినాయుడు గారు ప్రధాన అర్చకుడు. అలాంటి అర్చకుడు పొందడం దేవుడు గొప్పతనం అయితే మీలాంటి నాలాంటి భక్తులు మాత్రం అన్నయ్య గారు ఇంకా గొప్పగా. నేను ఈరోజు నాకు భగవంతుడు నాకు పుస్తకంలో చాలా ఈరోజు కొన్ని టెండర్లు కూడా ఫిల్ చేయాలి, టెండరింగ్ కూడా ఉంది. బట్ స్వామినాయుడు గారు చెప్పారు ఈ రోజు మీరు రాకపోతే బాగోదు, మస్ట్ గా రావాలి, అన్నయ్య గారు వస్తున్నారంటే అన్నయ్య గారి ముందు నేను మాట్లాడే ఛాన్స్ ముందు ఇంకా నాకు టెండర్ కాదు కాదు ఏదైనా పలానా చెప్పేసి రాత్రి ప్రయత్నం వచ్చేసాను. ఈరోజు నేను చాలా మాట్లాడతాను, డెఫినెట్ గా నాకు గుర్తులోనే మాట్లాడతాను, అన్నయ్య వినవలసిందే. అయితే నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో నేను విజయవాడ సిద్ధాంత ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. విజయవాడ సిద్ధాంత ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్న రోజుల్లో అప్పటికే అన్నయ్య గారు పీక్ రేంజ్ లో ఉన్నారు. అంటే మన ఇండియా టుడేలో అప్పుడు రాశారు, చిరంజీవి గారు అనే వ్యక్తి ఆంధ్రాలో అడుగు పెడితే ఒక ప్రైమ్ మినిస్టర్ కన్నా 3 రెట్లు సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి రాశారు. అలాంటి మీడియా ఈ రోజు అన్నయ్య గారి గురించి రాయడం మానేసింది. అంటే అన్నయ్య గారికి ఎక్కడో రాజకీయంగా ఎదిగిపోతున్నారు, అన్నయ్య గారు ఇంకేదో అయిపోతున్నది భయం, కుట్ర, కుళ్ళు చేస్తున్నారు. నేను చరణ్ బాబుకి చెప్తున్నాను, అన్నయ్య గారి వల్ల కొన్ని కాని పనులు చరణ్ బాబు గారి వల్ల అవుతాయి. నేను ఫ్లైట్ తెచ్చానే ట్రూజెట్ బోర్డు చూశాను, బాబు కూడా చూశాను. ఎస్, ఈయన కదా నా అన్నయ్య గారు అబ్బాయి, ఈయన కదా నా చరణ్ బాబు, ఈయన కదా మా మెగా పవర్ స్టార్ ఒక గర్వం. ఎస్, మా హీరో గారు అబ్బాయి, మా అన్నయ్య గారు అబ్బాయి, మా బాబు, మా చరణ్ బాబు అన్న ఫీల్ తో ఎయిర్పోర్ట్ బయటకు వస్తున్నారు. బాబు మీకు బిజినెస్ టాలెంట్ ఉంది, మీరే చేయాలి. నాన్నగారు చేయాలి పనులు కొన్ని మీరు చేయాలి, మీరు మా అందరికి ఆదర్శంగా నిలవాలి. నాన్నగారు ఎంతో పనులు ఆయన చేయాలి కొన్ని ఆయన మీ ద్వారా మేము చూడాలని మేము కసిగా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత దేవుళ్ళు అంటే కేవలం మీడియా కుట్రతో చిన్నగా చూపెట్టడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు ఏం చేశారు, ఆయన ఏం పాపం చేశారు? ఓకే, రాజకీయంగా వచ్చి 10 మందికి సేవ చేద్దామని వస్తే ఆయన ఈ విధంగా మీరు చూపిస్తారు. ఏం తప్పు చేశారు అన్నయ్య? చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇంకా వదలలేదా చిరంజీవి కొందరు అడుగుతుంటారు. ఎందుకు వదలాలి? ఆయన మాకు ఏమన్యాయం చేశారు? మీ అందరికీ సేవ చేయాలని మాకు సన్మార్గంలో పెట్టాలని ఈ రోజు స్వామినాయుడు గారు చెప్పినట్టు ఈ రోజు నేను మర్చిపోవడంలో గుర్తింపు వచ్చిందంటే అన్నయ్య గారి వాళ్ళు వచ్చింది, విజయనగరంలో గుర్తింపు వచ్చిందంటే అన్నయ్య గారి వాళ్ళు వచ్చింది, నేను బొంబాయి వెళ్ళానంటే అన్నయ్య గారు వాళ్ళు గుర్తింపు వచ్చింది. అలాంటి మనిషిని వదలమని చెప్పడానికి మీకు కొన్ని కుట్రలు, కొన్ని శక్తులు పనిచేస్తాను. ఈ శక్తులకి మీ అందరూ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ వీటి ద్వారా కాకుండా మనకు మీడియా ఉండాలని గట్టిగా నమ్మిన నేను ఒకరిని. ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో నేను మొత్తంలో బిజినెస్ వదిలేసి వచ్చి అన్నయ్య గారు అనగాదుల 1 year మొత్తం అంతా తిరిగాను. ఆ కసి, ఆ బాధ, ఆ రోజు పేపర్లో తాలూకు రీడింగ్ ఇవన్నీ నాకు ఇప్పటికీ మెదలాడుతున్నాయి. మీ అందరికీ తెలుసో లేదో సత్యసాయి బాబా గారు భక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. సత్యసాయి బాబా గారు ఇలా నడుస్తుంటే భక్తులందరూ ఇలా 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 వెనకాల తిరుగుతుంటారు. అంటే ఆయన ఒక చూపు చూస్తే చాలు, ఈ రోజు సాయిబాబా గారు చూశారని ఆ రోజు వాళ్ళకి లాటరీ పేర్లెట్ వెళ్ళిపోతుంటారు. అలాగే నేను కూడా బాస్ మన పెద్ద చిరంజీవి గారు ఎక్కడికైనా టూర్ వెళ్తే అలా ఎక్కడి నుంచి చూస్తుంటాను. ఆయన కన్ను పడగానే చాలు ఈ రోజు అటెండెన్స్ అయిపోయింది, చాలా జరుగుతుంది వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను విజయనగరంలో ఒక భీమసింగ్ అనే గ్రామంలో పుట్టాను. అన్నయ్య గారికి కూడా అది గుర్తుండదు. షూటింగ్ అక్కడ తీశారు. ఆ రోజుల్లో ఎంతో మంది రిస్క్ షాట్ మీరు వద్దని చెప్పినా
ట్రైన్ కింద అడుగుని నడిచే సీన్, క్లైమాక్స్ సీన్ నడిచి అప్పుడే డైనమిక్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని చెప్పేసి ఒక టైటిల్ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి పల్లెటూరులో పుట్టి విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదివినప్పుడు కొన్ని వర్గాల వారిని చిరంజీవి అభిమానం చెప్పి నన్ను కొట్టడం జరిగింది. నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. మీరు నన్ను చంపినా కొట్టినా నేను అన్నయ్య గారి అభిమానిని, నాలో ఏ మార్పు ఉండదని చెప్పారు. అందరికీ గంటపరంగా చెప్పి ఒక క్రైస్తవ సోదరుడు దేశం విడిచిపెట్టి వెళ్తే బైబిల్తో వెళ్తాడు, ఒక ముస్లిం సోదరుడు వెళ్తే ఖురాన్తో వెళ్తాడు, ఒక హిందూ సోదరుడు వెళ్తే భగవద్గీత వెళ్తాడు. ఈ సంతకి రామదాసు చిరంజీవి గారు బొమ్మ పడిన చిరంజీవి గారు బొమ్మ మీద మాత్రం వెళ్ళండి. వెళ్ళి మస్కట్ లో మొత్తం ఒమాన్ కంట్రీలో అందరినీ తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మలయాళీస్ ఇంత యూనిటీగా ఉన్నారు, తమిళియన్స్ ఇంత యూనిటీగా ఉన్నారు, మనం ఎందుకు యూనిటీగా ఉండకూడదని చెప్పి వాళ్ళ కొంచెం స్లోగా ట్రిగ్గరింగ్ ఇవ్వడం మొదలు పెట్టాను. కానీ వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి? ఎస్, మన బొమ్మ ఉంది, మన బొమ్మ చాలు అందరినీ కలపడానికి అని చెప్పేసి అన్నయ్య గారు బొమ్మ పెట్టి కరెక్ట్ గా 14 సంవత్సరాల క్రితం అన్నయ్య గారు బర్త్డే రోజు 22 మందితో స్టార్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ ఈ రోజు చరణ్ బాబు బర్త్డేకి 350 మంది వచ్చినా 500 మంది వచ్చినా వాళ్ళు తీసుకోలేక మీరు వెళ్ళిపోండి బాబు అని చెప్పారంటే అది మెగాస్టార్ గొప్పతనం. చరణ్ బాబు ఈ రోజు మస్కట్ లో తెలుగు వాళ్ళందరికీ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ చేయాలి. ఒక ప్రోగ్రామ్ ఇంతమంది 1,00,000, 2,00,000, 3,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే డిసిప్లైన్ అండ్ క్వాలిటీ ప్రోగ్రామ్ చేయాలంటే ఓన్లీ CMYF చిరు మెగా యూత్ ఫోర్స్ మాత్రమే చేయాలని గట్టిగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయగలిగాం. అంటే ఇదంతా మా గొప్పతనం కాదు, కేవలం అన్నయ్య గారి గొప్పతనం. ఈ రోజు మనం ఉన్నామంటే అన్నయ్య గారు. నేను చెప్తున్నాను, చచ్చినా బ్రతికినా ఈ జన్మకి చాలు, ఇంకంతకన్నా మనకేం అక్కర్లేదు. ఆయనతోనే ఉందాం, మీరు ఏం చెప్తే చేస్తాం. అలాగే ఈ రోజు అరవింద్ గారు కూడా వస్తే బాగుంటుంది. అరవింద్ గారు కూడా మనందరికీ మెగా కాంపౌండ్ కి మంచి మెంటర్ ఆయన. ఎందుకంటే మనలందరినీ సన్మార్గంలో నడిపించడానికి ఆయన కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళందరికీ వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఈ రోజు అరవింద్ గారిని కూడా మనం గుర్తు చేసుకునే బాధ్యత మన మీద ఉంది. ఇకపోతే మీ అందరికీ తెలుసో లేదో, నేను హిందీ సినిమాలు ఎప్పుడు నేను చూడను. మీరంటే ఇక్కడ చూడకపోయినా పర్లేదు, నేను అక్కడంతా కాస్మోపాలిటన్ సిటీస్ లో ఉంటాను కాబట్టి హిందీ సినిమాలు చూడాలి. చాలా మంది అంటుంటారు నువ్వు హిందీ సినిమాలు ఎందుకు చూడమంటే, అరే బాయ్ నేను మామూలు తెలుగు సినిమాలో వేరే వాళ్ళు చూడండి, నేను హిందీ సినిమాలు ఎలా చూస్తానని చెప్తా. మీ అందరికీ తెలుసు నేను వేరే హీరో సినిమాలు ఎవరిని చూడను, ఓన్లీ బాస్, నౌ బాబు, చరణ్ బాబు, నెక్స్ట్ మన ఫ్యామిలీ సినిమాలు. వేరే సినిమాలు నాకు మీరు ఒక 10,000 రూపాయలు ఇచ్చి చైన్ ఇచ్చి ఫ్రీగా చూడకుండా నేను చూడను. నా బ్లడ్ లో అది లేదు. నేను ఎందుకంటే ఆ కాలేజీలోనే చెప్తాను. నేను హిందీ సినిమాలు 4 చూశాను. ప్రతిభ, ఆజ్కా గోండారాజ్, ది జెంటిల్మెన్, జంజీర్. అంటే మీ అందరూ నన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఏదో సింపుల్ గా ఆన్సర్ కాదు. మీ అందరూ ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ రోజు అన్నయ్య గారి దగ్గరికి వచ్చారంటే మనందరూ మామూలు విషయం కాదు. ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన తడాకా చూపెట్టారు. మనకు ఎక్కడో మన స్టార్స్ కలవగా మనం ఈ రోజు ఉండిపోయాం. కానీ తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. అన్నయ్య గారిని ఒక హైట్స్ లో చూస్తాం. స్వామినాయుడు గారు చెప్పినట్టు ఒక హీరో గురించి 60th బర్త్డే చెప్పినప్పుడు అలాగే స్వామినాయుడు గారు చెప్పారు, మస్కట్ నుంచి రండి ఒక ఆవాస్ హోటల్లో ఒక మీటింగ్ పెడుతున్నాం అంటే ఇమ్మీడియట్ గా వచ్చాం. ఆ రోజు కూడా చూసాం ఎంతమంది డిసిప్లిన్ ఎవరికి ఉన్నారండి. ఏ హీరో